ఇరాన్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌ని దెబ్బతీసేందుకు ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద సంస్థలు తెర మీదకొచ్చినాయి. లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లా, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీ, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాసు, ఇరాన్‌లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి తీవ్రవాద సంస్థలు బయటకొచ్చి ఇజ్రాయెల్ మీద దాడులకి తెగబడుతుంటే ఎక్కువగా మ పబ్లిక్‌ని మొబలైజ్ చేసి సైన్యంగా తయారు చేసినటువంటిది హెజ్బుల్లా. చాలా ప్రమాదకరమైనటువంటి. లెబనాన్‌లో ఉంటుంది. లెబనాన్ ప్రభుత్వంకి దాని మీద కంట్రోల్ లేదు. లెబనాన్‌లో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ ద ప్ర ఏరియా ఈ హెజ్బుల్లా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు లక్షలాది మందిని తీవ్రవాదులుగా తయారు చేశారు. వాళ్ళ దృష్టిలో సైన్యం, ప్రపంచం దృష్టిలో తీవ్రవాదులు. వాళ్ళతో కలిసి గ్రౌండ్ అటాక్ ఆ మధ్యన ఇజ్రాయెల్‌లోకి చొరబడి ప్రజల ప్రాణాలు ఎట్లా తీశారో అట్లాంటి దానికి బయలుదేరుతున్నామని ప్రకటించాడు లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లా కమాండర్ హంజా. ఇతను ప్రకటించిన తర్వాతన వితిన్ 24 అవర్స్‌లో అతన్ని లేపడేసింది ఇజ్రాయెల్. పెద్ద ఎత్తున అతనున్న ప్లేస్ మీద మిస్సైల్స్ దాడి చేసింది. ఒక భవనంలోని బంకర్‌లో ఉన్నాడని తెలిసి ఆ భవనంని బంకర్‌తో సహా విధ్వంసం చేసింది పెను బాంబులు వేసి. దీంతో హెజ్బుల్లాకి సంబంధించినటువంటి దీన్ని ఏమనాలంటే పిఐజే వాళ్ళ సంస్థ పేరు. ఆ పిఐజే కమాండర్ కుక్క చావు చచ్చాడనమాట ఇజ్రాయెల్ దాడిలో.